ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఆ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అదే సమయంలో కుప్పంలో కూడా సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటి గృహ ప్రవేశం కూడా ఘనంగా జరిగింది. అయితే దాదాపు 40 ఏళ్ల నుంచి కుప్పంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు 35 ఏళ్ల తర్వాత కుప్పంలో ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి నిర్ణయానికి ఎందుకు వచ్చారు? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. కుప్పంని ఇంతకాలంగా నిర్లక్ష్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడెందుకు అక్కడ సొంత ఇంటి నిర్మాణం కోసం యత్నిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఎందుకంటే 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 2019లో తొలిసారిగా కుప్పంలో కాసింత ఎదురుగాలి వీచినట్టుగా కనిపించింది. 1989 నుంచి గెలుస్తూ వచ్చినటువంటి చంద్రబాబుకి తొలిసారిగా 2019లో కాసింత ఎదురుగాలి వీచింది. కొన్ని రౌండ్ల పాటు చంద్రబాబు వెనుకబడి ఉన్నారు. దాంతో ఆయన ఓడిపోతున్నారా అనేటువంటి ప్రచారం కూడా సాగింది. కానీ ఆయన 2019లో 2024లో కూడా గెలిచారు. కానీ 2019లో వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబు జాగ్రత్త పడినట్టుగా కనిపిస్తుంది. 2021లో స్థలం కొని 22లో ఇంటి నిర్మాణం ప్రారంభించి 2025లో గృహప్రవేశం చేశారు. సీఎం గృహప్రవేశం, ఆయన సొంత ఇల్లు కట్టుకున్నారు, సంతోషం, ఘనంగా గృహప్రవేశం జరిగింది. మరి రాష్ట్రంలో మిగిలినటువంటి పేదల ఇళ్ల నిర్మాణం పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 30 లక్షల మందికి ఇంటి పట్టాలిచ్చి దాదాపు 10 లక్షల మంది వరకు సొంత ఇంటి నిర్మాణానికి యోగ్యం కల్పిస్తే ఇప్పుడు మరి మిగిలినటువంటి పేదల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇళ్ల నిర్మాణం సంగతిని ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? సెంటు స్థలం కాదు, మేము వస్తే సెంటున్నర ఇస్తాం, సెంటున్నర ఉన్నటువంటి పల్లెల్లో 2 సెంట్లు ఇస్తాం అంటూ నిర్ణయం చేశారు. మరి ఆ నిర్ణయం అమలయ్యేది ఎప్పుడు ఇస్తారు? ఆఖరికి చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్నటువంటి అమరావతిలో కూడా దాదాపు 20,000 మంది పేదలకి పట్టాలు ఇస్తే ఆ పట్టాలని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేదానికి సిద్ధమైంది. మరి ఆ పేదలందరికీ ఇల్లు కల్పించేటువంటిది ఎప్పుడు? పేదల ఇళ్ళకేమో దిక్కు దివాణం లేదు. చంద్రబాబు మాత్రం ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటున్నారు. దీని మీద ఇప్పుడు ఈరోజు సాక్షి పేపర్లో వచ్చినటువంటి కథనం ఇది చూడొచ్చు. హామీలు గాలికి, ప్యాలెస్లు పైకి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు ఇళ్ల నిర్మాణం మీద శ్రద్ధ పెట్టి అనేక చోట్ల ప్యాలెస్లు నిర్మించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాస్తవానికి సాక్షి ఈ కథనం రాయడం వెనక కూడా కొంత స్కెచ్ ఉంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి సంబంధించి లోటస్ పాండ్లో ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, బెంగళూరు యలహంకలో ప్యాలెస్, ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఇళ్ల చుట్టూ టీడీపీ చాలా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికే కాదు, చంద్రబాబు నాయుడుకి కూడా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఇల్లు ఉంది, హైదరాబాద్ మాదాపూర్లో ఇల్లు ఉంది, ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టారు, అదేవిధంగా కరకట్ట మీద ఉండవల్లిలో ఆయన నివసిస్తున్నటువంటి ఇల్లు ఉంది, ఇప్పుడు అమరావతిలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. కాబట్టి చంద్రబాబు ఏమీ తక్కువ కాదు అని చెప్పేదానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ కథను సారాంశం. అందుకే పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల నిర్మాణ హామీని గాలికి వదిలేసి చంద్రబాబు ప్యాలెస్ల మీద శ్రద్ధ పెడుతున్నారు అనేటువంటి రీతిలో కథనాన్ని ఇచ్చింది. ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి చంద్రబాబు కుప్పంలో 2 ఎకరాల్లో నిర్మించుకున్న ఆధునిక భవంతి. అమరావతిలో చంద్రబాబు 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల 16 సెంట్ల భూమిలో అత్యంత విలాసవంతంగా ఇంటి నిర్మాణ పనులు. ఇక దాంతోపాటుగా జూబ్లీ హిల్స్లోనే హైదరాబాద్ చంద్రబాబు ఇంద్రభవనం, ఉండవల్లి కృష్ణానది కరకట్ట వెంట చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం, హైదరాబాద్లోనే అత్యంత సంపన్నులు నివసించే హైటెక్ సిటీ కొండాపూర్ ప్రాంతంలో 5 ఎకరాల్లో ఉన్న 100 కోట్ల విలువైన చంద్రబాబు ఫామ్ హౌస్. ఇలా చంద్రబాబు ఇళ్లకు సంబంధించినటువంటి కథనాన్ని ఈరోజు మనం సాక్షి పేపర్లో చూడొచ్చు. అయితే చంద్రబాబు తన సొంత ఇంటి కట్టుకున్నారా, ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకున్నారా అంతా ఆయన వ్యక్తిగతం. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో, ప్రజల ఇంటి నిర్మాణ విషయంలో, జనం తలదాచుకోవడానికి గూడు ఏర్పాటు చేస్తామన్నటువంటి చెప్పిన మాటల విషయంలో ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏడాది గడిచిపోయింది, కానీ ఇప్పటి వరకు పేదల ఇళ్ల నిర్మాణం మీద ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఇచ్చినటువంటి పట్టాల విషయంలో కూడా ఎటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఆనవాళ్ళు లేవు. ఆఖరికి టిడ్కో ఇళ్ల నిర్మాణం కూడా 2016లో చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు 9 ఏళ్ల క్రితం జనం అప్పో చేసి 1,00,000 ఇలా ప్రభుత్వానికి డిపాజిట్గా కట్టారు. ఆ టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించాల్సినటువంటి ప్రభుత్వం కూడా తాత్సార్యం చేస్తుంది. అంటే పేదాడి సామాన్యుడి ఇంటి నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం
సాగిస్తూ చంద్రబాబు ఇళ్ల వ్యవహారం మాత్రం చురుగ్గా చొరవగా జోరుగా సాగిస్తున్నట్టుగా విమర్శలు అయితే ఇలాంటి కథనాల ద్వారా మనం చూడొచ్చు.